డబల్ బెడ్రూమ్ కోసం వచ్చి వీడికి 3 సార్లు ఇచ్చినాం కానీ ఒక్కసారి కూడా రాలేదు. ఆ స్లిప్పులు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు అన్న ఇస్తారేమో అని వచ్చినాం. రేషన్ కార్డు కోసం, రేషన్ కార్డు ఇంకా అభయాస పథకం కోసం డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు ఇవే పట్టుకునొచ్చు. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాము, అప్లై చేసినాం కానీ రావట్లేదు. ఇప్పుడైనా వస్తుందని ఆశపడుతున్నాం. గ్యాస్ గురించి, ఇంద్రమ్మ ఇల్లు గురించి పింఛన్ వస్తుంది సార్. నాకు నా పేరు దుర్గా భవాని, మాది అబ్దుల్లాపూర్ మెట్టు. ఇంద్రమ్మ ఇల్లు అప్లై చేయడానికి వచ్చినాం. సెల్ఫ్ ఇచ్చారు మళ్ళీ రిటర్న్. ఎస్. ఏమనిపిస్తుందమ్మా? అంటే నువ్వు అప్లై చేసుకున్నావు కదా, ఏమనిపిస్తుంది? గ్యారంటీలు నెరవేరుతాయేమనుకుంటున్నాం. గతంలో చేసుకున్నాయి రాలేదు, మరి ఇప్పుడు చేసుకున్నాం ఇస్తారని ఆశపడుతున్నాం. మరి లాస్ట్కి ఏం చేస్తారో తెలియదు. 6 గ్యారెంటీలు నెరవేరుస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పారు, చేసాం సార్. మరి వాళ్ళ దయ ఏం చేస్తారో ఏమో. నాకైతే ఎవరు లేరు సార్, నేను కానాదని. నా భర్త చనిపోయాడు. కే శంకర్ జయనరకల్ ఉంటా. నాకు ఇంతకుముందు కాంగ్రెస్ వైఎస్ రాసి ఇల్లు ఇచ్చిండు జయనరకల్లా. ఇప్పుడు పెన్షన్ వచ్చింది సార్, నింపిన పెన్షన్. కాంగ్రెస్ మంచి పని చేస్తారు సార్. టీఆర్ఎస్ గవర్నమెంట్ నింపి 5 ఏళ్ళు రాలేదు. ఇప్పుడు నా 62 ఇయర్స్. ఇప్పుడు పెన్షన్ నింపిన, ఇంతకుముందు నింపిన, ఎప్పుడు రాలేదు. ఇది గవర్నమెంట్ అయితే నాకు చాలా మంచిగా అయిపోయింది. ఇది వస్తా ఆశిస్తాను సార్. మహాలక్ష్మి గురించి పెడుతున్నా అప్లికేషన్ వస్తుందనే భరోసాతో ఇస్తున్నాం సార్. నాకు 4 ఏళ్ళు అవుతుంది, పింఛన్ రాలేదు. మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలు ఇంకా రాలేదు. ఇంట్లో రాసింది మా పాప. ఏంటంటే 4 ఏళ్ళు అవుతుంది సార్, అప్పు కూడా ఉంది చాలా. అట్లా జర పింఛన్ వస్తే 4 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన చనిపోయి పింఛన్ లేదు. 2 ఆడపిల్లలే. అట్లా కొడుకులు లేరు. పింఛన్, గ్యాస్ అన్ని గ్యారెంటీలు కాదండి. ఓన్లీ మాకు గ్యాస్ కనెక్షన్ ఒకటి, ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది ఒకటి, గృహలక్ష్మికి ఒకటి చేసామండి. అంటే మాకు దానికి ఏమేమి కాయిదాలు అటాచ్ చేశారమ్మా? అటాచ్ చేసామంటే ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ సంబంధించి కన్జ్యూమర్ నెంబర్తో సంబంధించిన ఒక బుక్, గ్యాస్ నెంబర్, గ్యాస్ బుక్, ఆధార్ కార్డు, ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డులు అటాచ్ చేయమంటున్నారు. కరెంటు బిల్లు, గృహజ్యోతికి సంబంధించి దానికి కరెంటు బిల్లు అటాచ్ చేయమంటున్నారు. అప్లికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని చెక్ చేసి రిసిప్ట్ ఇస్తున్నారండి. అంటే ఈ రిసిప్ట్ మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ రిసిప్ట్ మన దగ్గర ఉంచుకోవాలి. ఫ్యూచర్లో మనకి ఏమన్నా దీనికి సంబంధించిన పనులు కాకపోతే వెరిఫికేషన్ చేస్తారంటే అంటే ఇవన్నీ కంప్లీట్ గా అయినాక వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఎంతసేపు అవుతుందమ్మా అప్లికేషన్ ఇవ్వడానికి, ఈ ప్రాసెస్ కావడానికి? అంత తొందరగానే అయిపోతుందండి. బాగానే చేస్తున్నారు అందరూ, మనకి హెల్ప్ఫుల్ గానే సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఇసుక్కోకుండా మంచిగానే చేస్తున్నారు. ప్రాబ్లం లేదండి, బాగానే సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. ఇలా పెట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి ఆగిపోయి, మాకు మా హస్బెండ్కి ఫస్ట్ నుంచి ఉన్నాయి. మా పిల్లలు పుట్టి ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు. 3 సార్లు పంచాయతీల చుట్టూ, మీ సేవల చుట్టూ తిరిగాము, కానీ ఫలితం లేదు. ఇప్పుడు ఇలా నేరుగా తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు తొందరలోనే రేషన్ కార్డులు వస్తాయని కూడా చెప్తున్నారు. సో చాలా బాగుందండి ఈ ప్రాసెస్. మనకు చూడడానికి ఎవరు లేదు కదా, ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, పెద్ద ఆశ వచ్చినాము. కరెంటు బిల్లు కోసము, జాగ కోసము, గ్యాస్ కోసము మేము అప్లై చేస్తున్నాం. అందరికీ అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నా. పోలీసులు కూడా మాకు సహకరించినందుకు కూడా వాళ్ళకు కూడా నమస్కారం పెడుతున్నా. అంటే ఇప్పుడు మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్స్ ఏర్పాటు చేయడంతో పాటు అదర్స్కి కూడా ఏర్పాటు చేసి ఎవరైనా నచ్చారా సార్ ఇక్కడ? అదర్స్ వచ్చాయి సార్, వచ్చినాయి సార్. ఇప్పటివరకు అయితే 4 వచ్చినాయి సార్ అదర్స్. అది కూడా రేషన్ కార్డు సంబంధించినవి. పేరు మార్పులని, రేషన్ కార్డు పేరు మార్పులు కానీ, రేషన్ కార్డు అని కానీ అలాంటివి వచ్చినాయి సార్.